హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బెస్ట్ టీవీ. నేను మీ శాన్వి. సీజన్ 19 లో భాగంగా మ్యాచ్ నెంబర్ 49 సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ కి మధ్య రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో మ్యాచ్ జరగబోతుంది. అయితే ఈ మ్యాచ్ లో ఏ టీమ్ కి విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనేది తెలుసుకుందాం. మనతో పాటు క్రికెట్ అనలిస్ట్ విజయ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ విజయ్ గారు. హాయ్. రైట్, ఈ రోజు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం అంటే మా హైదరాబాద్ వాళ్ళకి అది హోమ్ గ్రౌండ్ అని చెప్పొచ్చు. సో ఇదే స్టేడియంలో హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కి మధ్య మ్యాచ్ జరగబోతుంది. సో ఎవరికి విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉందంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ విన్నింగ్ ఛాన్సెస్ దాకా వెళ్ళే ముందు ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ రైట్ ఎస్ఆర్హెచ్కి. ఎందుకంటే నెక్స్ట్ 3 మ్యాచ్లు కూడా కొంచెం టఫ్ మ్యాచ్లు. ఒక చెన్నై మ్యాచ్ తప్పితే జీటీతో కానీ ఆర్సీబీతో కానీ చాలా టఫ్ మ్యాచ్లు. కనీసం 16 పాయింట్స్ వస్తే కానీ క్వాలిఫికేషన్ ఈజీగా ఉంటుంది. 14 పాయింట్స్లో ఉంటే రన్ రేట్ బేస్ అయి ఉంటుంది. కాబట్టి ఎస్ఆర్హెచ్కి ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రీవియస్ మ్యాచ్ ఈజీగా గెలుస్తారనుకున్న కేకేఆర్ మీద ఓడిపోవటం వల్ల ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. ఇవాళ తప్పక గెలిచి తీరాల్సిన పరిస్థితి. కానీ అపోనెంట్ చూస్తేనేమో స్ట్రాంగెస్ట్ అపోనెంట్. కాబట్టి అపోనెంట్ కూడా లాస్ట్ 2 మ్యాచెస్ ఓడిపోవడం జరిగింది కదా. లాస్ట్ 2 మ్యాచెస్ ఏదైతే జరిగిందో రాజస్థాన్ కి అండ్ అలాగే గుజరాత్ కి మధ్యన జరిగిన మ్యాచెస్ వాళ్ళు క్లోజ్ గా ఓడిపోయారు. లాస్ట్ ఓవర్ దాకా, లాస్ట్ 2 బాల్స్ దాకా తీసుకొచ్చి ఓడిపోయారు. మనం చాలా అంటే కేకేఆర్తో మరీ టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకున్నట్టుంది టీమ్ మేనేజ్మెంట్. చాలా చేంజెస్, నెంబర్ ఆఫ్ చేంజెస్ ఎక్కువ చేసింది. థింగ్స్ అన్నీ కూడా చేతిలోంచి చేజారిపోయినాయి. నితీష్ కుమార్ రెడ్డి లేకపోవటం, ప్రతి మ్యాచ్లో సక్సెస్ అవుతున్న హెన్రిక్ క్లాసన్ ఒక మ్యాచ్లో ఫెయిల్ అవటం. నేను ముందు మ్యాచ్ మనం ఆ రోజు మ్యాచ్ గురించి మాట్లాడుకునేటప్పుడు చెప్పాను, మిగతా టీంలకి ఈ టీంకి తేడా ఏంటంటే క్లాసన్ ఉన్నాడని. క్లాసన్ ఒక మ్యాచ్ ఫెయిల్ అయితే సిచ్యువేషన్ చూశారు కదా. అది రైట్. అంటే మరి ఈ రోజు జరగబోయే మ్యాచ్ ఏదైతే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతుందో పిచ్ రిపోర్ట్ ఎలా ఉందంటారు? టాస్ గెలిచిన వాళ్ళు ఏం చూస్ చేసుకుంటే బెటర్ అంటారు? నాకు తెలిసి పిచ్ నెంబర్ 2 మీద ఆడిపించవచ్చు వాళ్ళ మ్యాచ్. అదైతే బ్యాటింగ్ ప్యారడైజ్. దాదాపుగా 220 నుంచి 240 రన్స్ మధ్య స్కోర్ చేసే అవకాశం ఉంటుంది ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం. రైట్. అంటే ఇప్పుడు పంజాబ్కి ఎస్ఆర్హెచ్కి మధ్య జరిగే మ్యాచ్ చూసుకుంటే ఇప్పటి వరకు జరిగిన మ్యాచెస్లో హెడ్ టు హెడ్ ఎలా ఉందంటారు? హెడ్ టు హెడ్ క్లియర్గా ఎస్ఆర్హెచ్ ఫేవర్గా ఉంది. 9 మ్యాచెస్ మాత్రమే పంజాబ్ గెలిచింది. ఎస్ఆర్హెచ్ 17 మ్యాచెస్ గెలిచింది. ఆ 17లో కూడా 9 మ్యాచెస్ ఉప్పల్ స్టేడియంలో గెలిచింది. కేవలం ఉప్పల్ స్టేడియంలో పంజాబ్ ఒకే ఒక మ్యాచ్ గెలిచింది. ఇది ఒక్కటే ఎస్ఆర్హెచ్కి అడ్వాంటేజ్. కాకపోతే ఈ సీజన్లో ఎర్లియర్ మ్యాచ్ పంజాబ్ మీద ఎస్ఆర్హెచ్ ఓడిపోయింది 6 వికెట్స్ తేడాతోటి. చాలా కంఫర్టబుల్గా చేజ్ చేశారు 220 రన్స్ని పంజాబ్ వాళ్ళు. ఇవ్వాలన్న థ్రెట్ కూడా అదే. చేజింగ్ వస్తే పంజాబ్కి ఆల్రెడీ బౌలింగ్ కొంచెం అటు ఇటుగా ఉంది ఎస్ఆర్హెచ్కి. అంటే మొన్న మధ్య సెట్ అయిందని మళ్ళీ అటు ఇటు మార్చే ఈక్వేషన్ అయితే ఏదో కాంబినేషన్ పాడైపోయినాయి. కొంచెం కష్టపడతారు. ఏది పంజాబ్ సెకండ్ బ్యాటింగ్ అయితే హైదరాబాద్ బౌలర్స్ కొంచెం కష్టపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఓకే, బట్ ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో 9 మ్యాచెస్ కూడా ఇదే హోమ్ గ్రౌండ్ లో గెలిచింది అని, సో మళ్ళీ అదే అడ్వాంటేజ్ అవ్వచ్చు కదా మనకి? అదే చెప్తున్నాను, అదొకటే అడ్వాంటేజ్. మిగతా అంతా టీమ్ మళ్ళీ మొన్న దాదాపుగా 4 చేంజెస్ చేసినట్టున్నారు టీంలో. మళ్ళీ ఇప్పుడు పరిస్థితి ఏంటో ఇవాళ ఎవరెవరు వస్తారో ఏంటో దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. ఓకే, మరి ఈరోజు జరగబోయే మ్యాచ్లో ఎవరైతే మాకు మంచి బ్యాటర్స్ ఉన్నారు అని అంటే అభిషేక్ శర్మ కానివ్వండి, లేదంటే హెడ్ కానివ్వండి, క్లాసన్ కానివ్వండి, ఇట్లా చాలా మంది ఉన్నారు. సో మరి వీళ్ళని మీ బౌలర్స్ ఫేస్ చేయగలరా? అదే ఇప్పుడు ప్రతి బ్యాట్స్మెన్ రోజు ఆడటం కుదరదు. ఇప్పుడు హెడ్ వరుసగా 2-3 మ్యాచ్లు ఆడాడు. మళ్ళీ ఒక రేర్ ఫెయిల్యూర్ రావచ్చు. అంటే ప్రతి మ్యాచ్ అతనే అన్ని మ్యాచ్లు కొట్టాలంటే కష్టం. మనం అభిషేక్ విషయంలో కూడా అదే చూసాం. క్లాసన్ లాస్ట్ మ్యాచ్లో క్లాసన్ కూడా కొంచెం ఫ్లాప్ అయ్యాడు. అలాంటి సిచ్యువేషన్ వస్తే, ఎందుకంటే క్లాసన్ ఆ మ్యాచ్లో ముందు ఒక క్యాచ్ వదిలేశాడు రింకు సింగ్. ఆ వెంటనే 2 బాల్ తర్వాత ఇదే జరిగింది. కాబట్టి అంటే ఒకే బ్యాట్స్మెన్ షోల్డర్ మీద తీసుకెళ్ళటం కుదరదు. ఇప్పుడు టాప్ ఆర్డర్లో ఉన్న 4 బ్యాట్స్మెన్ల మీదే చాలా ఆధారపడి ఉంది. కానీ ఇషాన్ కిషన్ 3-4 మ్యాచ్ల నుంచి ఫెయిల్ అవుతున్నాడు. ఇషాన్ కిషన్ నుంచి ఒక పెద్ద ఇన్నింగ్స్ బాకీ ఉంది. అంటే ఇప్పుడు హైదరాబాద్లో డిఫాల్ట్స్ ఏంటి అనేది చెప్తున్నారు. అంటే పంజాబ్ విషయానికి వస్తే గత సీజన్స్లో కూడా చూసుకుంటే స్టార్టింగ్లో మంచి హైప్ ఇచ్చినా కూడా తర్వాత ఆ హైప్ అనేది తగ్గుతూ వస్తుంది. అంటే ఇప్పుడు అదే రిపీట్ అవ్వచ్చు కదా, ఎందుకంటే లాస్ట్ 2 మ్యాచెస్ కూడా ఓడిపోయింది, స్టార్టింగ్లో మంచి హైప్ ఇచ్చింది. సో మరి ఇది కూడా ఓటమి పాలు అవ్వచ్చు అనే ఏమన్నా? అలా ఏం లేదు, ఎవరైనా గెలవచ్చు, ఎవరైనా ఓడిపోవచ్చు. సిచ్యువేషన్ ఒకరికే ఫేవర్గా ఉంది, 100% వీళ్ళే గెలుస్తారనే సిచ్యువేషన్ అయితే ఈ మ్యాచ్కి లేదు. ఎందుకంటే 2 టీంలు కూడా ఒక ఓటమి నుంచి ఇదవుతున్నాయి. ప్లస్ ఎవరు గెలిస్తే వాళ్ళు పాయింట్స్ టేబుల్లో టాప్కి వెళ్తారు. గత 4 మ్యాచ్లుగా ఎవరైతే పాయింట్స్ టేబుల్లో టాప్కి వెళ్తారు అనుకున్న వాళ్ళు 4 ఓడిపోయారు.
రైట్. మళ్ళీ ఇది నెక్స్ట్ స్టెప్ అనమాట, ఇంకొక రౌండ్ తిరుగుతుంది. ఈ రౌండ్ మ్యాచెస్లో ఎవరు గెలిస్తే వాళ్ళు టాప్కి వెళ్ళే పొజిషన్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఈ మ్యాచ్ గెలిస్తే పంజాబ్కి క్వాలిఫికేషన్ ఈజీ ఓకే. ప్లే ఆఫ్స్కి. అలాగే హైదరాబాద్కి కూడా ఈ మ్యాచ్ ఓడిపోతే చాలా టఫ్ అయింది క్వాలిఫికేషన్. కాబట్టి ఈ మ్యాచ్ గెలిచి తీరాల్సిందే. ఓకే. ఎందుకు పంజాబ్ మీద అంత ట్రస్ట్ ఈరోజు మ్యాచ్ గెలుస్తుంది అని? మ్యాచ్ గెలుస్తుందని గురించి చెప్పట్లేదు, అవసరం గురించి చెప్తున్నాను. ఓకే. పంజాబ్ గెలవచ్చు, ఎస్ఆర్హెచ్ గెలవచ్చు. చెప్పలేం. అక్కడ ఆ 3.5 గంటల్లో ఎవరు బాగా ఆడితే, ఏ టీం బాగా పెర్ఫామ్ చేస్తే, ఎవరు క్యాచ్లు బాగా పట్టుకుంటే, ఎవరు బాల్స్ మంచి ప్లేస్లో వేస్తే, ఎవరు నీట్గా బ్యాటింగ్ చేస్తే వాళ్ళే గెలిచే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇది ఈవెన్ టీమ్స్ మధ్య పోరాటమే. కాకపోతే రెండు టీములు బౌలింగ్ కొంచెం వీక్ అకార్డింగ్ టు దేర్ బ్యాటింగ్ పెద్ద బ్యాటింగ్ లైనప్స్ ఉన్నాయి రెండు టీంలకి. హైదరాబాద్ గెలవాలంటే ఒకటే ఫార్ములా, టాప్ 4 బ్యాటర్స్ బాగా ఆడాలి. ఓకే. అంటే పంజాబ్ చూసుకుంటే ఈ సీజన్లో చాలా మంచి హైప్తో ఒక మంచి స్టార్ట్అప్ ఇచ్చిందని చెప్పొచ్చు. కానీ లాస్ట్ 2 మ్యాచెస్ ఓడిపోయింది కాబట్టి సో ఎక్కడ రికవర్ చేసుకుంటే బెటర్ అంటారు ఈ మ్యాచ్ గెలవాలి అంటే? అంటే వాళ్ళకు కొంచెం బౌలింగ్ డిపార్ట్మెంట్ బాగా పెర్ఫామ్ చేయాలి, ప్లస్ ప్రియాన్ షారియా ఆడాలి వాళ్ళకి. ప్రియాన్ షారియా కొంచెం తక్కువ స్కోర్లకే అవుట్ అవుతున్నాడు. ప్రియాన్ షారియా నిలకడగా ఒక 8 నుంచి 10 ఓవర్లు ఆడితే పంజాబ్ విజయ అవకాశాలు మెరుగుపడతాయి. ఎందుకంటే తను చాలా స్పీడ్గా స్కోర్ చేస్తాడు. ఓకే. అంటే ఇరు టీమ్స్లో కూడా బౌలింగ్ డిపార్ట్మెంట్ ఎలా ఉందంటారు? అంటే ఇరు టీమ్స్లో కూడా బౌలింగ్ డిపార్ట్మెంట్ అంత గొప్పగా ఏం లేదు. అంటే గొప్ప ఫామ్లో లేరు, అంత గొప్పగా లేదు. మన ప్యాట్ కమిన్స్ కూడా చూసారుగా, ఒక ఓవర్లో 27 రన్స్ ఇచ్చాడు. అదే 27 రన్స్ ఇవ్వక ముందు కనుక ఆ వికెట్ పడి ఉంటే ఫిన్నాలను మ్యాచ్ హైదరాబాద్ చేతిలో ఉండేది. రైట్. సో చిన్న మిస్టేక్ వల్ల అంతా జరిగింది. అలా ఏం కాదు, కానీ బౌలర్స్ అంత ఆ ప్రాపర్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్లో లేరు. ఎస్ఆర్హెచ్ టీంలో ఒకే ఒక్క బౌలరు పర్ఫెక్ట్ బ్యాలెన్స్లో ఫామ్లో ఉన్నాడు, అది నితీష్ కుమార్ రెడ్డి. రైట్. మొన్న లేడు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటో తెలియదు, చూడాలి. మరి ఉన్నారంటారా ఈరోజు మ్యాచ్లో నితీష్ కుమార్ రెడ్డి? ఉండే అవకాశం ఉంది. దాన్ని బట్టే వీళ్ళ టీమ్ ఈక్వేషన్, టీమ్ బ్యాలెన్స్ సెట్ అయ్యింది. ఎందుకంటే నితీష్ కుమార్ రెడ్డి అటు బౌలింగ్లోను ఇటు బ్యాటింగ్లోను 2 రకాలుగా ఉపయోగపడేటువంటి మంచి ప్లేయర్. అతని ప్లేస్ని ఇద్దరితో కవర్ చేయాల్సి వస్తుంది, అది ప్రాబ్లం ఎస్ఆర్హెచ్కి. రైట్. అంటే అభిషేక్ శర్మ బ్యాటింగ్ అంటే కనీసం అంటే కొంత హోప్ ఉంటుంది, అట్లీస్ట్ సెంచరీ అన్నా కొడతారు అని. కానీ ఎందుకు లాస్ట్ మ్యాచెస్లో ఫెయిల్ అయ్యారు అనుకోవచ్చు? ప్రతి మ్యాచ్లో సెంచరీ కొట్టడం ఎవరికీ అవ్వదు. అది T20 మ్యాచ్ల్లో అతని గేమే అగ్రెసివ్ గేమ్. ప్రతి బాల్ని గాల్లోకి ఆడేటప్పుడు ఏదో ఒక బాల్ మిస్టేక్ జరగవచ్చు. కాబట్టి అతను ఆల్రెడీ ఆరెంజ్ క్యాప్ హోల్డర్, ఇక అతన్ని ఏమనాలి, మనం ఏం చెప్పలేం కదా. అతను బాగా ఆడుతున్నాడు, అతని స్టైల్ ఆఫ్ ప్లేయింగ్ అది, ఇంక ఎవరు ఏం చేయలేరు. అప్పుడప్పుడు కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉండొచ్చు, దాన్ని బట్టి అతను ఫామ్లో లేడని మనం అనుకోకూడదు. ఆల్రెడీ అతను ఫామ్లోనే ఉన్నాడు, మంచి ఫ్రేమ్ ఆఫ్ మైండ్లో ఉన్నాడు, చక్కగా స్ట్రైక్ చేస్తున్నాడు. అబౌవ్ 200 తోటి బాగుంది అతని బ్యాటింగ్. దాని గురించి ఏం లేదు, క్లిక్ అయిన రోజున మ్యాచ్ని తీసుకెళ్ళిపోతాడు. రైట్. సో చూడాలి. మరి మీరు అన్నట్టు ఎస్ఆర్హెచ్కి చాలా ఇంపార్టెంట్ అంటున్నారు ఈ మ్యాచ్ అనేది. అండ్ అలాగే పంజాబ్ కూడా స్టార్టింగ్ నుంచి మంచి హైప్లో ఉన్నా కూడా లాస్ట్ 2 మ్యాచెస్ ఓడిపోయింది కాబట్టి సరే మరి ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు అనేది కూడా మనం చాలా ఇంట్రెస్టింగ్గా చూడాల్సిన సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. ఈ టీమ్సే కాదు, ఇక నుంచి ఆడే ప్రతి మ్యాచ్ ప్రతి టీంకి ఇంపార్టెంట్. ఎందుకంటే ఐపీఎల్ స్టాండర్డ్స్ మనం చూసుకున్నట్లయితే 16 పాయింట్స్ వస్తే క్వాలిఫికేషన్ దాదాపుగా అయిపోయినట్లే. 14 పాయింట్స్ వస్తే నెట్ రన్ రేట్ మీద బేస్ అయి ఉంటుంది. 12 పాయింట్స్ దగ్గర ఆగిపోతే ఇంక వాళ్ళు క్వాలిఫై అవ్వరు. కాబట్టి ప్రతి టీంకి 14 టచ్ చేసే ఛాన్స్ ఉంది ఇప్పుడు టేబుల్లో. ఎందుకంటే పై టీంలు మొన్న లాస్ట్ వీక్ బాగా పెర్ఫామ్ చేయలేదు కాబట్టి. అదే వాళ్ళు పెర్ఫామ్ చేస్తుంటే కొన్ని టీంలు ఆల్రెడీ ఇంటికి వెళ్ళిపోయింది. లాస్ట్ టైం నీకు చెప్పాను నేను, ఆల్రెడీ సగం టీంలు ఇంటికి వెళ్ళిపోతున్నాయని. వాళ్ళందరికీ కూడా ఛాన్స్ వచ్చింది, ఎందుకంటే పెద్ద టీంలు అన్ని మ్యాచ్లు ఓడిపోయారు. కాబట్టి ఈ వీక్ ప్రతి టీంకి చాలా ఇంపార్టెంట్. ఈ వీక్లో ఎలా పెర్ఫామ్ చేస్తారనే దాన్ని బట్టే ప్లే ఆఫ్స్ ఈక్వేషన్ ఆధారపడి ఉంది. రైట్. చూడాలి సార్. మరి మీరు అన్నట్టు పంజాబ్ వర్సెస్ ఎస్ఆర్హెచ్లో ఏ టీం గెలుస్తుంది అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా మారింది ప్రతి ఒక్కరికి. అండ్ ముఖ్యంగా బెట్టింగ్ ఆడే వాళ్ళకి ఏం చెప్తారు? ఆడొద్దని చెప్తాను, ప్రశాంతంగా మ్యాచ్ని చూడమని చెప్తాను. బెట్టింగ్లు పెట్టేసి టెన్షన్లు పడిపోయి బీపీలు తెచ్చుకొని అప్పులు చేసేసి ఇంటి మీద గొడవలు తెచ్చుకొని కష్టాలు పడకండి, మ్యాచ్ని ఎంజాయ్ చేయండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.